సార్ చూస్తున్నాం కదా సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే తాజాగా వేడిగా ఉన్నాయి సార్. అంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాత్రం ఆటముంది సార్. ఎందుకంటే మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు మోడీ గారిని ఆంధ్ర మాట్లాడినారు. ఆ విషయంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళు అయితే న్యూట్రల్ ఓటర్స్ చాలా విసిగిపోయే మాటలు సార్. ఇప్పుడు అదే నోటితో చంద్రబాబు నాయుడు నిన్న పొగడ్డం కూడా చాలా మందికి అసలు ఏం జరుగుతుందో ఏపీలో అర్థం కావట్లేదు సార్. మీ అంచనా ప్రకారం అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రేపు ఏ విధంగా ఉండకపోవచ్చు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం దాకా ఎలా మాట్లాడాడు, ఈవెన్ పోనీ ఆయన తర్వాత ఎలక్షన్ తర్వాత మాట్లాడకుండా గమ్మునయ్యాడు అనుకుందాం, ఓకే. మరి మీడియా ఆయన సపోర్ట్ చేసే మీడియా ఆగిందా? ఇప్పటిదాకా కూడా ఇప్పటికి కూడా మొన్న పొత్తు బీజేపీ మా ఎంబడబడతా ఉంది, టీడీపీ ఎంబడబడతా ఉంది అని చెప్పని కూసారా లేదా? అవును సార్, ఢిల్లీలో సింహంలో దిగిన చంద్రబాబు పెట్టిన కండిషన్లు మోడీ ఇట్లా మాట్లాడుతూ ఉంటే అవతల పక్క బీజేపీ సపోర్టర్స్కి ఎట్లా ఉంటుంది? కింద కాలిపోతుంది వాళ్ళందరికీ. అసలు పొగుడుతుంటేనే వీళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇచ్చే ఎంత నీచంగా ఉంటాయి ఆ పాలిటిక్స్. ఆడు మొన్నటిదాకా టెర్రరిస్టు అసలు భారతదేశం నుంచి తరిమేయాలి అని చెప్పాను అన్న మనిషి ఇప్పుడు ఇలా అని చెప్పని అన్ని రీల్స్ తిరుగుతూనే ఉన్నాయి కదా. అప్పుడు అది చూస్తుంటే ఎవరికన్నా నమ్మబుద్ధి అవుతుందా? ఇప్పుడు చంద్రబాబు ఎవరి క్రెడిబిలిటీ పోయింది? మోడీ గారు గమ్మునున్నారు, అప్పుడు గమ్మునున్నారు, ఇప్పుడు గమ్మునున్నారు. ఎక్కువ అంటే ఏదో ఒక మాట ఏటీఎం అనుకున్నాడు, పోలవరంని అట్లా ఇట్లా ఏదో 2-3 మాటలు అనేసిపోయాడు మోడీ. కానీ ఇప్పుడు గమ్మునున్నాడు కదా. ఆయన పొగిడాడా? మొన్న వచ్చాడు కదా, మాట్లాడాడు కదా చిలకలూరుపేటలో అక్కడంతా. ఏమన్నా మాట్లాడాడు అసలు? వాళ్ళిద్దరు చాలా మీకోసం కొట్లాడుతున్నారా అన్నాడు అంతే, అంతకంటే ఏం మాట్లాడలేదు. ఆయన మోడీ అంటే ఒక సంక్షేమము, మోడీ అంటే ఒక విశ్వగురు, ప్రపంచానికే విశ్వగురు. ఇట్లా ఇప్పుడు అసలు ఎంత వ్యత్యాసం చూపిస్తే ఇప్పుడు నేను ఏదో అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాగా మాట్లాడుతున్నానని అనిపిస్తుందేమో, కానీ ఆయనేమో బీజేపీకి అగెనెస్ట్గా ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను నాకంటే బీజేపీకి ఇష్టం నాకు, రైట్. అయినా కానీ నాకు కూడా అదే టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆపోజిట్ నుంచి వచ్చినోడికి ఫీలింగ్ ఎట్ట ఉందో, ఇటు సైడ్ నుంచి వచ్చినోడికి కూడా ఫీలింగ్ అట్టగే ఉంది పరిస్థితి. అంటే అంత కష్టంగా ఉంది యాక్సెప్ట్ చేయాలంటే. ఇప్పుడు మా ఫ్యామిలీలో కానీ ఆంధ్రాలో మాకున్న ఫ్యామిలీ మెంబర్స్ తెలుగులో మన తెలుగు ప్రజల మొత్తంలో ఎవరిని అడిగినా కానీ ఒక హేట్రెడ్ అనేది క్రియేట్ చేశారు. ఏది ఈ మీడియా, ఈ తెలుగు మీడియా ఏం చెప్తే అదే ప్రజలను ఎంత అవతల పక్కోడు ఒక జడ్జి కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఐటీ ప్రొఫెషనల్ కావచ్చు, డజంట్ మ్యాటర్. ఎంత పెద్ద ఇంటలెక్చువల్గా ఒక మంచిగా చదువుకున్నాడు అని అనుకున్నాడు కూడా, అంటే ఇంత ఈజీగా ఇంత చదువుకున్నాడు కూడా మైమరిపించచ్చా అంటే ఒరిజినల్ విషయాలు తెలుసుకోకుండా, చంద్రబాబు ఏం చేశాడనేది తెలుసుకోకుండా వాళ్ళు మీడియా చెప్పిందే నమ్మేసి మాట్లాడేవాళ్ళు. ఏది మోడీ మాకు అన్యాయం చేశాడు, మోడీ మాకు అన్యాయం చేశాడు, మోడీ సెంటర్ బాగుందేమో కానీ తెలుగు ప్రజలకు మాత్రం అన్యాయం చేస్తాడు. తెలుగు ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తాడు? ఆయనకి ఏం అవసరం? ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అందరూ ఆయన సైడ్ రావాలనుకుంటారు, కానీ ప్రజల్ని ఎందుకు హేట్ చేస్తాడు మోడీ? అక్కడ హేట్రెడ్ జరిగింది. అంటే చంద్రబాబు తప్పు చేసి చంద్రబాబు మోడీని తప్పుడోడుగా రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తే ఆయనకు వస్తే కోపము, మా తెలుగు ప్రజలకి అన్యాయం, తెలుగు ప్రజలంటే ఇష్టం లేదు అని చెప్పి అంటే చంద్రబాబు అంటే తెలుగు ప్రజలతో లెక్కెడుతున్నారు. సో ఇప్పుడు అంత నెగిటివ్ని అట్లా చేసినందుకు ఇక మోడీ గారు ఏం చేస్తున్నారు? నాకు తెలిసి తక్కువ సీట్లు ఒప్పుకున్నా నేను అనుకోవటం, ఆయన నోటితోటే రివర్స్ చేపిస్తే కనీసం ఈయనంటే ఇష్టం ఉండి ఈ తెలుగు మీడియా ఆయన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసింది కాబట్టి మేము అటు సైడ్ వెళ్తున్నాం అనుకునే వాళ్ళందరికీ అందరూ ఆ మోడీ మీద మళ్ళీ ఓకే, మా చంద్రబాబే చెప్పినందువల్లే నెగిటివ్ అయ్యారు కాబట్టి చంద్రబాబే చెప్తున్నాడు కాబట్టి పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రేపు నెక్స్ట్ టైంకి మోడీకి క్లియర్ అయిపోతుంది గ్రౌండ్. రేపు చంద్రబాబు ఎట్లా ముసలాడు అయిపోతాడు. అప్పుడు ఇప్పుడు చూడండి, చిన్నబాబుని తీసుకొచ్చారా స్టేజ్ మీదకి? లేదు. ఎందుకు తీసుకురాట్లా? చిన్నబాబుని సపోర్ట్ చేయడు మోడీ. అవి క్లియర్. ఆయన ముందుకు ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళకి టాక్స్లో వచ్చింది అది. నెక్స్ట్ వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలని బీజేపీ గోల్.
నువ్వు నిలబడినంత వరకు మేము ఉంటాం, ఓకే సపోర్ట్ చేస్తాం ఈసారికి. నువ్వు చిన్నబాబుని చేస్తే మాత్రం వీ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. ఇప్పుడు శివసేనతో అదే జరిగింది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఏం జరిగింది, అక్కడ అలయన్స్లో ఫైట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నా కొడుకుని చీఫ్ మినిస్టర్ చెప్పన్నాడు 5 ఏళ్లకి కొడుక్కి, అందుకని చెప్పని మేము సపోర్ట్ చేయమన్నా. తర్వాత పోయి శరద్ పవార్ తోటి వాళ్ళందరూ కలిసి కూర్చుంటే మా కొడుకుని చేయమంటే నువ్వు మీ కొడుకు వద్దు నువ్వు అవ్వు అని చెప్పని శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ మినిస్టర్ చేశాడు. మీకు అర్థందా? సో అట్లాగే ఇక్కడ కూడా రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా చంద్రబాబు ముసలోడు అయిపోతాడు. ఎప్పుడైతే వీళ్ళు చిన్నబాబుని ఈసారి ప్రొజెక్ట్ చేద్దామని ఉంది యాక్చువల్గా చంద్రబాబుకి, ఈ టర్మ్లోనే చిన్నబాబుని ప్రొజెక్ట్ చేసేసి ఆ క్యాండిడేట్ని 1 year తర్వాత 2 years తర్వాత చీఫ్ మినిస్టర్ చేసేద్దామని ప్లాన్ చేశాడు. మోస్ట్ లైక్లీ అది కానివ్వరు బీజేపీ వాళ్ళు, ఏదో ఒక విధంగా పెడతారు. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు జనసేన పార్టీ టెక్నికల్గా ఆయనకి పార్టీ నడిపించే స్తోమత లేదు, ఆయన పార్టీ నడిపించే శక్తి లేదు, ఆయనకి అంత ఓపిక లేదు. నాకు తెలిసి ఆయన రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపినా నాకైతే ఏ మాత్రం అనుమానం లేదు. ఆయనకి అంత కొట్లాడదామని ఉండుంటే అసలు పొత్తుకే అయ్యేవాడు కాదు, ఇంకా పెంచుకునేవాడు కదా ఓట్ షేరు. అందరూ 12-15% దాకా పెరిగింది ఓట్ షేరు జనసేనకి అని అంటుంటే, పెరిగే టైంలో తీసుకుపోయి నువ్వు పెడితే నువ్వు స్టేట్ వైడ్గా నువ్వు పెంచుకున్న తర్వాత కదా నువ్వు అలయన్స్ పెట్టుకునేది. ముందే పెట్టుకున్నాడంటే ఆయనకి అసలు ఫస్ట్ ఓపికే లేదు, ఆయన ఇంకా పార్టీని నడపలేడు. తీసుకొచ్చి వాళ్ళ అన్న కాంగ్రెస్లో ఎట్లా నడిపాడు ఈయన కూడా రేపు బీజేపీలో కలిపేస్తాడు. నాకు తెలిసి ఆయనకి అంత ఓపిక కనపడట్ల ఈ అలయన్స్కి ఎప్పుడైతే కొట్లాడాడు. అయితే ఇప్పుడు మళ్ళీ జనాలు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు మాటలు అంటే చంద్రబాబు సపోర్టర్స్ చేసుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బీజేపీ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి అది. ఇప్పుడు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పా, ఏ విధంగా చంద్రబాబు జనాల్ని యూటర్న్ కొట్టనిస్తాడు, ఎంత ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిన వాడు, దేశ ద్రోహుడు, దుర్మార్గుడు, ఒక టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసినవాడు ఈ రోజున ఇట్లా పొగుడుతుంటే ఎవరి వల్ల కాదు. అయితే ఇక జగన్ అంటే వ్యతిరేకులు మాత్రం ఇటు వస్తారు. ఇప్పుడు ఈ అలయన్స్లోకి ఎవరు వస్తారు, జగన్ వ్యతిరేకులు మాత్రం ఇటు వస్తారు. అయితే జగన్ ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో అంటే 2014లోనే 43.5% ఎంత తెచ్చుకున్నాడు ఓట్ షేర్. ఆంధ్రాలో 43.5%, 1% తక్కువ, 1.5% కూడా లేదు ఎవరికి, ఈ ఎన్డీఏ అలయన్స్కి వైఎస్ఆర్సీపీకి ఇండివిజువల్గా పోయి ఫస్ట్ టైం. సో నాకు తెలిసి ఆ 43.5% అయితే సాలిడ్ ఓట్ ఆయనకి. అది అంటే అంత విపరీతమైన సిచ్యువేషన్లో కూడా ముగ్గురు కలిసి ఇటు పక్క ఉన్నప్పుడు కూడా ఓకే అంత పర్సెంట్ తెచ్చుకుంటే అది మాత్రం 100% సాలిడ్ ఓట్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పథకాల్లో ఇప్పుడు జగన్ చేసింది ఏంటంటే డిఫరెన్స్, చంద్రబాబు అప్పుడు పథకాలు ఎట్లా చేశాడు, ఇప్పుడు ఇతను ఎట్లా చేశాడు, రైట్? ఈ చంద్రబాబు ఉన్నప్పుడు ఏం చేశాడు, జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళ త్రూ పథకాలని ఇంప్లిమెంట్ చేశాడు. సో వీళ్ళు కరప్షన్ ఉంటుంది కదా మధ్యలో, వీళ్ళని పెట్టినప్పుడు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో పడటం ఇవన్నీ జరగల. సో ఇప్పుడు జగన్ చేసిన దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా అన్నీ కూడా, ఇతను కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టినా కూడా బెనిఫిట్స్ మాత్రం డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి. ఓకే, తర్వాత అతను ట్రెడిషనల్ ఓట్ బేస్ కాకుండా మిగతా సెక్షన్స్లో కూడా ఆయన పెంచుకోవాలని ప్రయత్నం చేశాడు. సో ఈసారి లాస్ట్ టైం వచ్చినంత ఓట్ షేర్ రాకపోవచ్చు జగన్కి, ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు కలిశారు కాబట్టి డెఫినెట్గా కొంచెం పోలరైజ్ ఇట్ అవుతుంది. కాకపోతే బ్యాటిల్ మాత్రము చాలా టగ్గఫర్ ఉంటుంది. సో దీనివల్ల జరిగేది ఏంటి, ఇంత అంటే ఇంకా యువతల పక్క ఇద్దరు విపరీతంగా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే 100లోనే ఉంటుంది గెలుపు ఓటములు, 100 ఓట్లలో అంటే 1000 ఓట్లు, 1500 ఓట్లు, 500 ఓట్ల మధ్యలో గెలుపు ఓటములు డిసైడ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఇద్దరు ఇప్పుడు దాకా కొలగొట్టుకున్నారు కాబట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని. సో ఇప్పుడు ఇద్దరు విపరీతంగా ఖర్చు పెడతారు. సో అది మంచి పని జరుగుద్ది. మనకి ఆంధ్రాలో ఏంటంటే ముందు వీళ్ళిద్దరు ఖర్చు పెట్టాలి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మోడీ గారి స్టైలు అలిపించి కొడతాడు. ఆయన చేయదు ఏంటంటే అలిపిస్తాడు, ముందు వాళ్ళ దగ్గర ఉన్న శక్తిని క్షీణించిన తర్వాత కొడతాడు అనమాట.
సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆ డబ్బులు వీళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించుకున్నారా, లేకపోతే సమంగా సంపాదించుకొని లాభంగానే ఉన్నారా, ఏదో ఒక నిజంగా వాడు బలంగా ఉన్నోళ్లే కదా కొట్లాడుతుంది ఇప్పుడు కొట్టుకొని. ఆయనకి ఏ నష్టం లేదు అసలు. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఇండిపెండెంట్గా పోయేదామని కూడా ఒక అలయన్స్ వచ్చింది. ఆయనంతటా ఆయన మీడియాను పెట్టుకొని నేను తప్పు చేయలేదు, నేను మంచోడు నేను చెప్పుకునే బదులు చంద్రబాబుతోటే అనిపిస్తున్నాడు బేసికల్గా. ఈయన వింటున్నాడు కూర్చొని. మీరు ఆయన ఫేస్లో చూడండి, ఆయన ఫేస్ ఎట్లా ఉంది, మోడీ గారి ఫేసు. అసలు ఏమన్నా ఆయన ఊరికనే చెప్తున్నావా చెప్పు, ఆయన ఏ మాత్రం ఫీలింగ్ లేదు ఆయనకి. ఈయన గొంతు చించుకొని చెప్తా ఉన్నాడు. అదే మన తమిళనాడులో జరిగినప్పుడు అన్నమలై స్పీచ్ ఇచ్చి తర్వాత వచ్చి పక్కన కూర్చుంటే భుజం తట్టి అసలు అన్నమలై చంద్రబాబు అంటే ఎన్నుపోటు పొడిచినాడు. ఇప్పుడు అన్నమలై ఎంత సాక్రిఫైస్ చేసి ఐపీఎస్ రావటానికి 1,00,000 మంది కొట్లాడితే ఒక్క సీటు కూడా రాదు ఐపీఎస్. అంత కష్టపడి తెచ్చుకున్న ఐపీఎస్ని వదిలిపెట్టి దేశం కోసం సాక్రిఫైస్ చేసిన పర్సన్ ఎలా చూడాలా? సౌత్ ఇండియాలో అసలు బీజేపీకి అసలు కాళ్ళు పెడితేనే కొడతారనే స్టేజ్లో ఉన్నప్పుడు అన్నమలై ఇంత రెవల్యూషన్ తీసుకురావడం అనేది అమేజింగ్ అసలు. అన్నమలై ఫ్యాక్టరు అయితే ఈసారి కంటే ఇప్పుడు నెక్స్ట్ 2 yearsలో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్కి. అప్పుడు మాత్రము దానికి పునాది వేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్. ఇప్పుడు మీరు బాజీరావు సినిమా చూసారా? బాజీరావు సినిమా ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి చూడండి. బాజీరావు మస్తాని మూవీ వచ్చింది కదా, అప్పుడు బాజీరావు నార్త్ ఇండియా మీదకి, ఢిల్లీ మీదకి యుద్ధానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ సౌత్లో ఉన్న నిజాంని సెటిల్ చేసిపోవాలి, ఈ క్యాండిడేట్ అక్కడ లేకుండా నిజాంతో యుద్ధం చేస్తాడు. నిజాంతో యుద్ధం చేసి నిజాం ఓడిస్తాడు, ట్రిక్ చేసి ఓడిస్తాడు. ఓడించి డైరెక్ట్గా నిజాం గుహలోకి వెళ్ళి సింగిల్గా పోయి ఏం కావాలి నీకు అని అడుగుతాడు. ఎవరు? నిజాం. అడిగితే సరాబ్ హిందుస్థాన్ అంటాడు. ఎవరు? బాజీరావు. నాకు మొత్తం భారతదేశం కావాలి, మగర్ ఫిల్హాల్ అంటే ప్రస్తుతానికి నేను ఢిల్లీ మీద చడాయి చేసేటప్పుడు నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలి, ఇక్కడ మా మీద అటాక్ చేయవు నువ్వు. అది ఓపెన్ చేసుకొని పోతాడు ఢిల్లీకి. సో అట్లాగే మోడీ గారి టార్గెట్ ఎంటైర్ భారతదేశం. కాశ్మీర్ కూడా ఏలు పెట్టేశాడు. ఇంకా తమిళనాడు ఎంత, కేరళ ఎంత, ఆంధ్రప్రదేశ్ ఇది పెద్ద పనే కాదు. ఇంకొక 5 ఏళ్ళు ఆడితే ఆటోమేటిక్గా బీజేపీ రైజ్ అయిపోద్ది. అసలు ఆంధ్రప్రదేశ్ పెద్ద పనే కాదు. ఈలోపు తెలంగాణలో వచ్చింది అనుకోండి, తెలుగు మీడియా వచ్చేస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా తెలుగులో మేజర్ ఏంటంటే ఆంధ్ర ప్రజలకి హిందీలో మీడియాలో వచ్చిన దేశం గురించి, అక్కడ ఏం జరుగుతున్నాయి, ఎలా మోడీ గారు ఎలా తీసుకుంటున్నారు స్టెప్స్, జనాలకి తెలియకుండా చేస్తున్నారు ఈ తెలుగు మీడియా. ద మూమెంట్ తెలంగాణ వచ్చేసిందంటే అటు చేతిలోకి ఆంధ్రాకి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది.